హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో సెన్సిటివ్ టాపిక్స్ అయిన కొన్ని విషయాల మీద డిస్కస్ చేయబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా ఒక్కసారైనా ఈ రేసిజంని ఫేస్ చేసి ఉంటారు. లైక్ కలర్ డిస్క్రిమినేషన్, మీ రంగు బట్టి అండ్ లుక్స్ బట్టి అండ్ బాడీ షేమింగ్. మిమ్మల్ని బాడీ షేమింగ్ అంటే మీరు లావు ఉన్నా సన్నగా ఉన్నా దాని మీద కామెంట్స్ చేయడం, అండ్ మీ లుక్స్ బాగోలేవని జడ్జ్ చేయడం, అండ్ మీరు నల్లగా ఉన్నారని కామెంట్స్ చేయడం. ఇవన్నీ చాలా తప్పు, కానీ మనం దీన్ని గుర్తించట్లేదు. దీని మీద మనం జోక్స్ వేస్తున్నాం. ఇవి మనకి ఫన్నీగా అనిపిస్తున్నాయి, బట్ ఇవి అసలు ఫన్నీ కాదు. లుక్స్ మీద డిస్క్రిమినేషన్, బాడీ షేమింగ్ అండ్ కలర్ డిస్క్రిమినేషన్ మన ఇండియాలో ఎంతవరకు ఉంది, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎన్నో వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకుంటారు, కానీ ఈ వీడియో మిమ్మల్ని కళ్ళు తెరిపిస్తుంది. అసలు ఆ సొసైటీని ఎలా చూడాలో తెలుస్తుంది, అండ్ సొసైటీ మిమ్మల్ని ఎలా చూస్తుందో కూడా తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా పేరు పవన్, వెల్కమ్ టు మై ఛానల్ వేక్ యువర్ సెల్ఫ్. వేక్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు మేల్కొలపండి. కలర్ డిస్క్రిమినేషన్. వాట్ ఈస్ కలర్ డిస్క్రిమినేషన్? కలర్ డిస్క్రిమినేషన్ అంటే ఒక వ్యక్తి యొక్క స్కిన్ టోన్ మీద మనం కామెంట్స్ చేయడం, అండ్ ఆ స్కిన్ టోన్ బట్టి మనం డిఫరెన్స్ చూడడం. అంటే తను నల్లగా ఉన్నాడని అబ్యూజివ్గా మాట్లాడడం. మనం కలర్ డిస్క్రిమినేషన్ని మనం డే టు డే లైఫ్లో ప్రతి చోట వాడుతున్నాం అండ్ ప్రతి చోట వింటున్నాం కూడా. మనం దీన్ని చాలా కామన్గా చూస్తున్నాం, నార్మలైజ్ చేసి. మనం డే టు డే లైఫ్లోనే కాదు, చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం, కానీ దాన్ని ఏమంటారో కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఇక్కడ కొన్ని పాపులర్ మూవీ సీన్స్ ఇక్కడ ప్లే చేస్తా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత కలర్ డిస్క్రిమినేషన్ ఉందో అని. నేను కావచ్చు కాకి రంగులో ఉన్న లేకి నాయ నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టమా? కర్రోడా నీది ఒక అందమేనారా? కర్రోడా మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవా? ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే. సో చూసారుగా, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి సినిమాలో ఈ కలర్ డిస్క్రిమినేషన్ మీద ఏదో ఒక జోక్ ఉంటూనే ఉంటుంది. అసలు ఆ కలర్ డిస్క్రిమినేషన్ నిజంగా జోకా? మనం దాన్ని పట్టనట్టుగా ఉంటున్నాం. ఐఎమ్ సేయింగ్ యూ, కలర్ డిస్క్రిమినేషన్ ఇస్ నాట్ ఎ జోక్ అట్ ఆల్. ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్. అలాంటి సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ ఎలా వేస్తున్నారో కూడా అర్థం కావట్లే. అండ్ ద వెరీ బ్యాడ్ థింగ్ ఈస్, అలాంటి జోక్సే మనం రోజు వింటున్నాం, చూస్తున్నాం, అంటున్నాం కూడా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలో ఫస్ట్ చూసేది తన ఫేస్ అండ్ తన కలర్ ఎర్రగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడనే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాడు. కానీ ఎందుకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలో ఫస్ట్ ఐడెంటిఫై చేసేది కలర్ మాత్రమే? ఎందుకు అలా జరుగుతుంది? సో ఎందుకంటే ఒక వ్యక్తి తన నల్లగా ఉంటే ఏమీ సాధించలేడని, తన లైఫ్ మొత్తం జీరో అని, తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ ఉండదని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని అబ్యూస్ చేస్తుంటే తను అనుకుంటూ ఉంటాడు తెల్లగా ఉంటేనే హ్యాపీగా ఉంటుందని, తెల్లగా ఉంటే ఏదన్నా చేయొచ్చని. అండ్ తన లైఫ్లో ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉంటాడు ఈ విషయం మీద. అండ్ కొన్ని బ్యూటీ క్రీమ్స్ కూడా ఇవే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటే, నల్లగా ఉంటే ఏం సాధించలేం, సక్సెస్ రాదు, లైఫ్ మొత్తం డల్లగానే ఉంటుందని ప్రమోట్ చేసుకుంటూ వస్తారు. అండ్ తెల్లగా ఉంటేనే ఎన్ని సక్సెస్ వస్తుంది, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుందని అని బాగా ప్రమోట్ చేసుకుంటారు. ఒక్కసారి ఏ యాడ్ చూడండి. अरे यार बहुत मोटी है, माचिस की कांडी जैसी पतली है, शक्ल देखिए चुड़ैल जैसी लगती है. अरे उसके तो बहुत छोटे हैं. लड़कों के बारे में तो ऐसे कोई नहीं कहता. लड़कों के बारे में तो लोग कहते हैं लड़कों की सूरत नहीं उनकी सीरत देखनी चाहिए. सीरत में I mean, लड़कियों की तो कोई सीरत नहीं देखता, और सूरत के अलावा भी बहुत कुछ देखते हैं. वाओ, इतना निखार! क्या लगाया? फेयर एंड लवली एंड फेयर एंड लवली. दो अलग अलग. नया फेस वॉश एंड अपना क्रीम. फिर मल्टीविटामिन क्रीम. हमें चाहिए ब्राइट स्किन फास्ट. ब्राइट फास्ट. क्रीम लगाते हो मर्द होकर लड़कियों वाली फेयरनेस क्रीम. चुपके. कड़ी धूप और शेविंग मर्दों की त्वचा को बनाए सख्त, और सम फेयरनेस क्रीम फॉर मेन जिसका डबल स्ट्रेंथ पेप्टाइड और दुर्लर तक जाए और बनाए फेयर एंड हैंडसम. చూసారుగా, మన వాళ్ళకి రంగు అంటే పిచ్చి. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఫోకస్కి వినండి. ఒక అబ్బాయికి తన పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనుకుందాం. అయితే వాళ్ళ అమ్మ ఒక ఫోటో తీసి ఈ అమ్మాయి చూడ ఎంత బాగుందో అని చూపిస్తుంది అనమాట. అయితే ఆ ఫోటోలో అమ్మాయి తెల్లగా ఉంది. సో ఇక్కడ ఏం అర్థమవుతుందంటే అమ్మాయి తెల్లగా ఉందని అందంగా ఉందట,
అంటే అందంగా ఉండాలి చెప్పాలంటే అమ్మాయి తెల్లగానే ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పెళ్లి సంబంధాలు ఆ యొక్క పర్సన్స్ యొక్క కలర్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బాగుంటే కలర్ అనేది పట్టించుకోరు. ఇలాంటివి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అరేంజ్ మ్యారేజ్లో ఉంటాయి. లో మ్యారేజెస్ వేరేలా ఉండొచ్చు. నేను ఇంకొక విషయం చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయి అనుకుందాం. పింపుల్స్ వచ్చాయి, మీరు అలా బయటకు వెళ్ళారు. ఖచ్చితంగా మీరు ఇంటికి వచ్చే లోపు ఒక్క 5 అన్న అడుగుతారు, అరే నీ మొహం మీద పింపుల్స్ ఏంట్రా అని, లేదా డార్క్ స్పాట్స్ ఏంట్రా అని. సో అప్పుడు మనం ఫీల్ అయిపోయి ఆ పింపుల్స్ పోయేదాకా చాలా ఫేస్ క్రీమ్స్ వాడుతూనే ఉంటాం. సో ఎందుకంటే అదనే కాదు, మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసేది మన ఫేస్ స్కిన్ టోన్ మాత్రమే. మీరు అందంగా ఉన్నారని చెప్పేది మీ ఫేస్ యొక్క కలర్ అనమాట, స్కిన్ టోన్. అలా ఉంది సొసైటీలో. సొసైటీ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ మనం ఫాలో ఎందుకు అవ్వాలి? మనకంటూ మన ఓన్ స్టేట్మెంట్స్ ఫాలో అవ్వచ్చు కదా. లైక్ ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు నెలకి ₹1,00,000 సంపాదించేవాడికి విలువ ఉంటే మనం కూడా నెలకు ₹1,00,000 సంపాదించాలనుకుంటాం. మనకెందుకని మనకు నచ్చిన జాబ్లో నెలకి 50,000 పర్లేదని సంపాదించవచ్చు. ఎందుకంటే మనకు ఇన్సెక్యూరిటీ ఉంది. వాళ్ళు ఏమంటారో, వాళ్ళని చూసి నవ్వుతారేమో, లేదా మన గురించి ఎక్కువ మాడుకుంటారేమో అని. ఒక నల్లగున్న వ్యక్తికి సొసైటీలో రెస్పెక్ట్ దొరకదు అనుకుంటే మనం ఎందుకొని అలాగుంటాం? మనం కూడా తెల్లగానే ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే అలాగుంటేనే రెస్పెక్ట్ దొరుకుతుంది అని. అండ్ మీరు చాలామంది చూసే ఉంటారు జబర్దస్త్, అండ్ చాలామంది చూస్తున్నారు కూడా. అసలు జబర్దస్త్లో ఎలాంటి జోక్స్ ఉంటాయి, అసలైన కలర్ డిస్క్రిమినేషన్ జోక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఒక్కసారి క్లిప్స్ చూడండి. ఒరే నీ ఒంట్లో జబ్బులకు డాక్టర్లే చేతులు ఎత్తేసారు, నేనేం కాపాడతాను రా. తొడ ఎగిరి తుక్కు కూడా అవతల పడి దవసరం మనకి ఇప్పుడు. మీరిద్దరు నాకు మనుషులని అనిపించాలరా. నవిలి ఊసేసిన కిల్లీలో ఉంది సీవల్లిదే. 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. పోతున్నాను, నువ్వేమో రోజుకి నలుపెక్కిపోతున్నావు. అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి నువ్వు. కానీ భలే ఉంటారు రా బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చాలా ఉంటాయి. బాడీ షేమింగ్, లుక్స్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్, ఏ ప్రాపర్ రేసిజం ఎన్ని ఈ షోలో ఉంటాయి. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇలాంటి వాటికి కూడా నవ్వుతున్నారు. అండ్ ఈవెన్ జడ్జెస్ టూ. అండ్ సెకండ్ క్లిప్లో అయితే బ్లాక్ అండ్ వైట్ అని. ఇది అసలు జోకా? దిస్ ఈస్ నాట్ ఎ జోక్ అట్ ఆల్. దిస్ ఈస్ ఎ ప్యూర్ రేసిస్ట్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక తెల్లగా ఉన్న ఒక అబ్బాయి పక్కన నల్లగా ఉన్న అమ్మాయి ఉండకూడదా, లేకపోతే నల్లగా ఉన్న అబ్బాయి పక్కన తెల్లగా ఉన్న అమ్మాయి ఉండకూడదా? ఇది ఎక్కడ రాసింది? అండ్ ఐఎమ్ సెయింగ్ దట్ మీకు ఎలాంటి కలర్ అయినా, వెదర్ ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్, మీకున్న మీ ఓన్ కలర్ని చూపించుకోండి. వై ఆర్ షోయింగ్ యువర్ ఫేక్ కలర్? నేను ఈ వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ఎండ్ చేస్తా. ఆ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఫోకస్గా వినండి. మనందరికీ రామాయణం తెలుసు. రామాయణం ఎందుకు జరిగింది, ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని వినే ఉంటాం కూడా. అండ్ మీకు చెప్పబోయేది ఏంటంటే, సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సీతాదేవి పెళ్లి చేయడానికి స్వయంవరం పెట్టినప్పుడు ఆ స్వయంవరంలో రాముడు సీతాదేవిని వధువాడాడు. ఎలా వధువాడాడంటే, జనక మహారాజు కండిషన్ ఏంటంటే, సీతాదేవిని ఎవరైతే వధువాడతారో వాళ్ళు ముందుగా శివధనుసుని విరవాలి. శివధనుసుని ఎవరు విరుస్తారంటే, ఎవరికైతే ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యం ఉంటుందో, ఎవరైతే ధర్మం మాత్రమే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఆ శివధనుసుని ఎత్తగలరు. సో ఈ కండిషన్స్ కి రాముడు సరైన వాడు కాబట్టి శివధనుసుని విరవగలిగాడు, సీతాదేవిని వివాహం ఆడాడు. ఈ సీన్ ని మనం డీకోడ్ చేస్తే ఇక్కడ జనక మహారాజు తన అల్లుణ్ణి అందం మీద బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి, క్యారెక్టర్ మీద బేస్ చేసుకున్నాడు. ఒకవేళ అందమే ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళని సీతాదేవి చూస్ చేసుకునేది అయిపోయేది. కానీ ఇక్కడ ద మోస్ట్ మ్యాటర్స్ క్యారెక్టర్ ఈజ్ ఓవర్ బ్యూటీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. అంటే క్యారెక్టర్ మాత్రమే ఇంపార్టెంట్, కానీ మనం మాత్రం పైకి కనిపించే అందాన్నే చూస్ చేసుకుంటున్నాం ఓవర్ ద క్యారెక్టర్. సో మనం ఎందుకు ఆ పైకి కనిపించే అందాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో వీ షుడ్ చేంజ్, నాట్ ద సొసైటీ ఎప్పటికీ మారదు, అది మనకు తెలిసిందే. సో మనం మాత్రమే మారాలి. సో దిస్ ఈస్ ద వీడియో. అండ్ మీకు ఈ వీడియో అర్థమవుతే నచ్చితే లైక్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్వేస్ క్యారెక్టర్ ఈజ్ ఓవర్ బ్యూటీ.